టు VS99 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా పార్టీలో మార్పులు చేసుకుంటే చంద్రబాబుకు పవన్ కు ఎందుకు అంత ఉలికిపాటు? వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నివాసంలో టీడీపీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు సమావేశం. అసెంబ్లీ సమావేశాలు ఇలా జరగడం ఇదే తొలిసారి. విజయశాంతి. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్. డీటెయిల్ చూస్తే రాజకీయ వ్యూహంలో భాగంగానే మా పార్టీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మా పార్టీలో మార్పులు చేసుకుంటే చంద్రబాబుకు పవన్ కు ఎందుకు అంత ఉలికిపాటు? 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. అంటే మరి నువ్వు చంద్రగిరిలో నువ్వు శాసనసభ్యుడిగా ఉన్న తర్వాత, శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత మరి కుప్పానికి నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు? అన్న నందమూరి తారక రామారావు గారు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? లేదా మీ పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం ఎలక్షన్కో నియోజకవర్గం ఓసారి అనకాపల్లి అంటాడు, ఓసారి చోడవరం అంటాడు, ఓసారి భీమిలు అంటాడు, ఓసారి విశాఖ ఉత్తరం అంటాడు, రేపు ఎక్కడ అంటాడో తెలియదు. మరి అటువంటి వ్యక్తులందరూ పెట్టి నువ్వేం చేస్తున్నావు? అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తాడంట. 5 మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. అందులో 3 మంత్రులు, 2 మంత్రులు దళితులు, ఒక బీసీ మంత్రి, ఇంకో పక్కన 3 బీసీ ఎమ్మెల్యేలు. అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తాడంట. దళితులను మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నావు. మరి నీ పార్టీలో ఉన్నటువంటి నీ తెలుగు మహిళా అధ్యక్షురాలు, పాయకరావుపేట మాజీ శాసనసభ్యురాలు వంగలపూడి అనితిని పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు? నీ పార్టీలో మాజీ మంత్రి ఉన్న జవహర్ని నీ పార్టీ కొవ్వూరు నుంచి తిరువూరుకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు? అంటే నీ దృష్టిలో దళితులు కాదా, లేదా నువ్వు చేసిన ట్రాన్స్ఫర్లు కాదా? ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి కదా. మేము చేస్తేనేమో ట్రాన్స్ఫర్, నువ్వు చేస్తేనేమో బంపర్ ఆఫర్, ఇలాంటి సెపరేట్ రాజ్యాంగాలు ఏమైనా చంద్రబాబుకు ఉన్నాయా నేను అడుగుతున్నా. కాబట్టి రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. మార్పులు చేర్పులు కూర్పులతో రాబోయేటటువంటి యుద్ధానికి తన యొక్క సైన్యాన్ని సన్నద్ధం చేసే బాధ్యతలో మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బలమైనటువంటి క్యాండిడేట్ని ఆయా నియోజకవర్గ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఊర్లో పెళ్లి కుక్కలాడవడం అన్నట్టు మా పార్టీలో అభ్యర్థులు మార్చుకుంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఆడవడం అంటే నాకు అర్థం కావట్లా. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నివాసంలో టీడీపీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు విధానపరంగా జరగడం రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇదే తొలిసారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. 2014 తర్వాత సమావేశాలు ఇంత సాఫీగా హుందాగా జరుగుతుండగా చూశానని పేర్కొన్నారు. సచివాలయం కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు దశాబ్దం తర్వాత ప్రజాస్వామ్య పంథాలో ప్రభుత్వం నడుస్తుందని పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, అది ప్రజాస్వామ్య పంథాలో నడుస్తుందని, కోట్లాది మంది ప్రజలకు ఇప్పుడిప్పుడే విశ్వాసం ఏర్పడుతుందని తెలిపారు. 26 సంవత్సరాల పోరాటం తర్వాత మీ రాములమ్మ ఇప్పుడు ఏం చేయాలని ఎవరైనా తనను అడిగితే తెలంగాణ ప్రజలకు కాలం మేలు చేయాలని, ఈ భూమి బిడ్డల భవిష్యత్తు ఎప్పటికీ మంచిగా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెబుతూ విజయశాంతి ఎక్స్ ద్వారా తెలిపారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7లో తను విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 7లో ఈసారి సభ్యులంతా ఒక రేంజ్ లో పోటీ పడ్డారు. చాలా మంది సినిమాలు, సీరియల్స్, యూట్యూబ్ నేపథ్యం నుంచి వచ్చిన వారు, ఇక్కడ కల్చర్ కి అలవాటు పడిన వారే. అయితే పల్లవి ప్రశాంత్ విషయానికి వచ్చేసరికి అతను వచ్చిన నేపథ్యం వేరు, అతను చూస్తూ పెరిగిన పరిస్థితులు వేరు. బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అంత తేలికైన విషయమేం కాదు. బయట సరదాగా స్వేచ్ఛగా తిరిగేవారు లోపల ఎక్కువ రోజులు ఉండలేరు. గతంలో సంపూర్ణేష్ బాబు విషయంలో ఇదే జరిగింది. సినిమాలు, సీరియల్స్ నుంచి వచ్చిన వారి మధ్య ఎంతో కొంత పరిచయాలు ఉంటాయి. బిగ్ బాస్ హౌస్ వాతావరణానికి వాళ్ళు తొందరగా అలవాటు పడతారు కూడా. నిజానికి ఇలాంటివేం పల్లవి ప్రశాంత్కి తెలియదు. తనని తాను రైతు బిడ్డగా పరిచయం చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాను అనుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పాడు. తనని చేరదీసిన వారి పట్ల సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు.
అవసరమైన చోట బరాబర్ చెప్తా, నేను ఇంతే అంటూ తన వాదనను బలంగా వినిపించాడు. పల్లవి ప్రశాంత్ ఎందుకు గెలిచాడు అనే ప్రశ్నకి బయట నుంచి మూడే మాటలు వినిపిస్తున్నాయి: పోటీతత్వం, నిజాయితీతో కూడిన అమాయకత్వం, సాటి రైతుల పట్ల వ్యక్తం చేసిన ప్రేమ. గోపాలపురం నియోజకవర్గం ఎర్నగూడెం కన్వెన్షన్ హాల్లో సామాజిక సాధికార యాత్ర కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం జరిగిన ప్రెస్ మీట్లో మంత్రులు సెల్లుబోయిన వేణుగోపాల్, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎంతో అభివృద్ధి చెందారని, పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, 2024లో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారులకు వస్తుందని, జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, చంద్రబాబు నాయుడు ఒక అబద్ధమని, తెలుగుదేశం ప్రభుత్వం గత పరిపాలనలో అంత అవినీతే అని, 14 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయలేదని, జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా దేవరపల్లి మండలం కృష్ణపాలెం హైవే రోడ్డు నుండి దేవరపల్లి వరకు భారీ బైక్ ర్యాలీతో బస్సు యాత్ర జరిగింది. అనంతరం దేవరపల్లి సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి భారీగా ప్రజలను తరలించారు. దేవరపల్లిలో జరిగిన సభలో హోంమంత్రి తానేటి వనిత, రాష్ట్ర మంత్రులు చెల్లిబోయిన వేణుగోపాల్, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, రాజమండ్రి ఎంపీ భరత్, రామ్ గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా మరి జగన్ అన్న తీసుకున్న విధంగా సామాజిక న్యాయం ఎక్కడా చేయలేదు. ఈ రోజున జగన్ అన్న తీసుకున్న నిర్ణయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని, జ్యోతిరావు పులే ఆలోచనల్ని, బాబు జగజ్జన్ రావు యొక్క ఆశయాలను ఈ రోజున మనందరికీ ఆయన పాలనలో చూపిస్తున్నారు. మరి గతంలో ఎప్పుడైనా ఎవరైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మన బిడ్డల చదువుల కోసం ఆలోచన చేశారా? ఈ రోజున మరి విద్యాశాఖలో కానివ్వండి, వైద్య శాఖలో కానివ్వండి, వ్యవసాయ శాఖలో కానివ్వండి, వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి ఆ 3 శాఖలకి కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి విద్యాశాఖకు వచ్చేసరికి పిల్లలని స్కూల్కి పంపించేటప్పుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి? పిల్లలకి బుక్స్ ఇవ్వడం, స్కూల్ బ్యాగ్ కొనివ్వడం, వాళ్ళకి కావలసిన యూనిఫామ్ ఇవ్వడం, వాళ్ళకి కావలసిన షూ కానివ్వండి, ఇంకేదైనా. సామాజిక సాధికార బస్సు యాత్ర ఇది చాలా సాహసోపేతమైనటువంటి బస్సు యాత్ర, చారిత్రకమైనటువంటి బస్సు యాత్ర. సామాజిక న్యాయం అనేటువంటి పదం కేవలం పుస్తకాల్లోనో, పేపర్లోనో, మాటల్లోనో చూపించారు గత పాలకులు. సామాజిక న్యాయం అనేటువంటిది ఎండమావి అదిగదిగదిగదిగదిగని అది ఎక్కడ కనిపించేది కాదు. ఇవాళ నిండుకుండా చేసి ఇవాళ 4 సంవత్సరాల 6 మాసాల కాలంలో తాను ఇచ్చినటువంటి మాట తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల దగ్గరకు ఈ సామాజిక వర్గాలు, గత పాలకులు వివక్షతో చూసిన సామాజిక వర్గాలు ఎస్సీ, గత పాలకులు వివక్షతో చూసిన సామాజిక వర్గాలు ఎస్టీ, గత పాలకులు వివక్షతో చూసిన సామాజిక వర్గాలు బీసీ, గత పాలకులు వివక్షతో చూసిన సామాజిక వర్గాలు మైనారిటీ, గత పాలకులు వివక్షతో చూసినటువంటి వర్గాలు పేదలు. వీరందరికీ కూడా సమన్యాయం చేసి ప్రభుత్వ ఆసరా దళారి లేకుండా, పేదవాడు మోసానికి గురి కాకుండా, మరొకసారి చెప్తున్నాను, పేదవాడు మోసానికి గురి కాకుండా, దళారీ వ్యవస్థ లేకుండా, అవినీతి అనేటువంటి పదానికి అడ్రస్ గల్లంతు చేసి 2,48,000 కోట్లు, 2,68,000 కోట్లు నేరుగా
ఒక పాలనా సంస్కరణ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలనేటట్టుగా, పాలనా సంస్కరణ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలనేటట్టుగా డీబీటీ ద్వారా ప్రజల యొక్క ఖాతాల్లోకి నేరుగా వేయటం. గతంలో పాలకుడు ప్రజలకు ఒక మాట చెప్తే 5 ఏళ్ల తర్వాత వాళ్ళేం చేస్తారులే, అనుభవిస్తారనుకునేటువంటి పద్ధతి నాడైతే, ఒక మాట ఇస్తే మొదటి రోజు నుండి అమలు చేసి ప్రజాభిమానాన్ని చూరగలాలి అనేటువంటి పాలకుడు నేడైతే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ సాధికారిత కేవలం తమ్ముడు చెప్పినట్టుగా పదవుల్లోనే కాదు, ప్రజా అవసరాలు తీర్చడంలో, సంక్షేమాన్ని పంచడంలో, ప్రజా అవసరాలు తీర్చడంలో, సంక్షేమాన్ని పంచడంలో ప్రజలకు రాజ్యాంగం ఏం చెప్పింది, మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాష్ట్రంలో ఒక గొప్ప, దేశంలో గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు నా ప్రజలకి, ఓటు అనేటువంటి ఆయుధం ఇచ్చారు నా ప్రజలకి. అమలు చేసేవాడు గొప్పవాడైతేనే నా ప్రజలకు మంచి జరుగుతుందనేటువంటి ఒక మాట ఈ సందర్భంగా నేను ఉటంకిస్తా ఉన్నాను. అమలు చేసేవాడు చిత్తశుద్ధే నా ప్రజలకు మంచి చేస్తుందనేటువంటి బాబాసాహెబ్ మాట సందర్భంగా ఉటంకిస్తా ఉన్నాను. ఆయన ఏదైతే ఆలోచించాడో, పేదరికం అనేటువంటి బ్రహ్మ రాక్షసిని పేదవాడు జయించాలంటే విద్యనే ఆయుధమే వాడి చేతిలో గొప్పదని, విద్యనే ఆయుధమే వాడి చేతిలో గొప్పదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. చూడండి, 4 ఏళ్ల పాలనలో 40 ఏళ్ళు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గద ఆడిపోతున్నాడు. ఎందుకు? తనకంటూ ఒక ఆలోచన లేదు. ఒకే ఆలోచన ఉంది, ప్రజల్ని ఎలా మోసగించాలని. ఒకే ఆలోచన ఉంది, ప్రజలకు ఎలా అబద్ధాలతోటి వాడి పక్కన తిప్పుకోవాలని. ఆలోచన తప్ప ప్రజా అవసరాలు తీర్చడంలో కానీ, ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవడంలో కానీ, ప్రజల కష్టాలు తెలుసుకున్న తర్వాత తీర్చడంలో కానీ ఏమాత్రం ఆలోచన చేయలేని వాడు. మోసానికి ఒక చిరునామా, అబద్ధానికి ఒక చిరునామా, వంచనకో చిరునామా, కుట్రకో చిరునామా, నైతిక విలువలు లేని నాయకుడు అధికారం కోసం ఎంత స్థాయికైనా దిగజారిపోయేటువంటి ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉంటే, విలువలే పెట్టుబడిగా నిజమే మాట్లాడి, నిజమంటే రాజకీయంలో బ్రహ్మ సత్యం లాంటిది, మహాత్ముడు చెప్పినటువంటి సత్యమేవ జయతే అనేటట్టుగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు ఈనాడు పేపర్ చూస్తాం. ఈనాడు పేపర్లో అమ్మఒడి సంఖ్య తగ్గిపోయిందంట. నువ్వెవడో మాట్లాడడానికి? చిత్తూరు జిల్లా త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. మద్యం సేవించి అతివేగంతో ఇంటిపై దూసుకువెళ్లిన లారీ. కుప్పం మరియు కృష్ణగిరి జాతీయ రహదారిలో గుండుశెట్టిపల్లి దగ్గర ఘటన. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న కుటుంబం. ఇల్లు కూలిపోవడంతో రోడ్డుపై పడిన కుటుంబ సభ్యులు, రోజువారీ కూలి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న కుటుంబ సభ్యులు. అదుపు తప్పి ఇంటిపై తీసుకొచ్చిన లారీ అంటూ గ్రామస్తులు ఆరోపణ. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫాస్ట్గా వచ్చింది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు చేస్తున్న ధర్నాకు పూర్తి మద్దతు. నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జి అరవింద్ బాబు న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోంది. అంగన్వాడీ టీచర్ల డిమాండ్ పరిష్కరించకపోతే వారితో కలిసి ఉద్యమిస్తాం. చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ ఇన్ఛార్జి నరసరావుపేట. సోదరులు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరి టీచర్లు కానీ ఆయాలు సమ్మెను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మద్దతు పలుకుతున్నాము. ఇటువంటి కార్యక్రమంలో నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు
ఉదయశ్రీ గారు, అదేవిధంగా అంగన్వాడీ అండ్ డ్వాక్రా పల్నాడు జిల్లా అధ్యక్షురాలు రాధిక గారు, వీరందరూ కూడా ఈ గడిచిన 4-5 రోజుల నుంచి కూడా అంగన్వాడీ అండ్ డ్వాక్రా మహిళలు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెకి మద్దతుగా మేమందరం కూడా ప్రతిరోజు ఆ కార్యక్రమానికి మద్దతుగా వెళ్తున్నాము. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ వర్గాలు మద్దతు పలుకుతున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లను తీర్చమని మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి నెల వాళ్ళ శాలరీలు పెంచాలి. దాదాపు 26,000 రూపాయలు ప్రతి నెల శాలరీ ఫిక్స్ చేయాలి. అదేవిధంగా గ్రాట్యుటీ కూడా వాళ్ళని పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే అంగన్వాడీ ఆయాలు చనిపోతారో వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఆయాల యొక్క వయో పరిమితి 50 సంవత్సరాలకు పెంచమని మరి సమ్మె ద్వారా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఎక్కడైతే మినీ సెంటర్స్ ఉన్నాయో వాటిని మెగా సెంటర్స్గా మార్చమని అంగన్వాడీలందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ డిమాండ్లు. అదేవిధంగా రాబోయే కాలంలో మరి అంగన్వాడీ టీచర్ గారికి రిటైర్ అయితే 5 లక్షల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి, గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రధానమైన డిమాండ్లు కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, మిత్రపక్షాలు అన్నీ కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క సమ్మెకు మేము మద్దతు పలుకుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి వారిని జయప్రదం చేస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు హయాంలో అంగన్వాడీ టీచర్లకు ఉన్న శాలరీ 4,500, దాన్ని 10,500 పెంచడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచి 11,500 చేయడం జరిగింది. ఇదే శాలరీ అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో 13,650 రూపాయలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళకంటే కొంత ఎక్కువ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినా కానీ 4.5 ఏళ్లుగా ఆయన స్పందన లేదు. అదేవిధంగా వాళ్ళ అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ పూర్తిగా భయపెడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న తాళాలు పగలగొడుతున్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఆయాలకు కానీ టీచర్లకి ఉద్యోగం లేకుండా చేస్తామని లోకల్గా ఉన్న నాయకులు, వైసీపీ నాయకులు భయపెడుతున్నారు. కాబట్టి అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. మీ సమ్మెకి పూర్తిగా అఖిలపక్ష నాయకులందరూ అండగా ఉంటారు. న్యాయమైన కోరికల డిమాండ్ని రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా నరసరావుపేట గడ్డ మీద మీ చంద్రబాబు నరేంద్రబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ న్యాయమైన కోరికలకి మేము అండగా ఉంటామని అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు మేము మద్దతు పలుకుతున్నాం. కొత్తపాలెంలో ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. కాట్రేనికోన మండలం కొత్తపాలెంలో సుంకర వెంకటరమణ దంపతులు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. సుంకర పవిత్ర కుమార్, కొల్లి శ్రీను, ఇంజమూరి శ్రీను, అంగర సుబ్బారావు, వాసం సత్యనారాయణ, పసల లక్ష్మి, వనసల నాగబాబు, గంధం ఈశ్వరరావు, ముచ్చల నరసింహమూర్తి, కొలనాగేశ్వరరావు, దుల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పక్కవాడు ఇబ్బంది పడుతున్నప్పుడు మన స్వభావం ఒకలా ఉంటుంది. అయ్యో వీడికి సాయం చేస్తే బాగుంటుంది కదా అని మనం తప్పకుండా మనం అంటాం. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. హరో హర హరో హర హరో హర హరో హర హరో హర హరో హర. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో నూతనంగా నిర్మించిన కోనపరెడ్డి శ్రీ కన్వెన్షన్ ప్రారంభోత్సవానికి నర్సాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆయనకు కోనపరెడ్డి శ్రీ కన్వెన్షన్ అధినేత కోనపరెడ్డి ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బొమ్మిడి నాయకర్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాంబూలం పెట్టండి, తాంబూలం డబ్బులు పెట్టండి. అందులో ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి
ధ్రువంతైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో చెన్నా అస్తద్విపదే సంజుష్పదే గ్రీష్మయత్మస్య రత్తభిః అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. పరవాడ మండలంలో మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ చేసిన యువగలం పాదయాత్రకు పరవాడలో భారీ స్పందన లభించింది. పిల్లలు పెద్దలు మహిళలు అని తేడా లేకుండా నారా లోకేష్ అన్నకు ఫార్మాసిటీలో నుంచి విడుదల చేస్తున్న పొల్యూషన్ నుండి మా గ్రామాలను కాపాడమని లోకేష్ అన్నకు తెలియజేశారు. యువగలం పాదయాత్రలో పరవాడ చేపల చెరువులు యాజమాన్యం రైతన్నులు ఫార్మా కెమికల్ వలన వ్యవసాయం పూర్తిగా నష్టపోతుందని, చేపలు పూర్తిగా చచ్చిపోయాయని లోకేష్ కి వివరించారు. పరవాడలో మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి సత్యనారాయణమూర్తి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు లోకేష్ అన్నకు భారీ క్రేన్ సహాయంతో ముడి సరుకులతో తయారు చేసిన దండతో స్వాగతం పలికారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మా పార్టీలో మార్పులు చేసుకుంటే చంద్రబాబుకు, పవన్ కు ఎందుకు అంత ఉలికిపాటు? వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నివాసంలో టీడీపీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు సమావేశం. అసెంబ్లీ సమావేశాలు ఇలా జరగడం ఇదే తొలిసారి. విజయశాంతి. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.